హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేపటి నుంచి అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అంటే మనకి జూన్ నెలలో ఏ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ పథకాల ద్వారా ముఖ్యంగా మహిళలకు, రైతులకు త్వరలోకైతే కనుక డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో కొత్త పెన్షన్లు కూడా అయితే అందించబోతున్నారు. సో పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలను అయితే తెలుసుకున్నాం. కూటమి ప్రభుత్వం వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తోంది. వీటితో పాటుగా మరికొన్ని పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారనమాట. ఏంటి ఏమనేది అయితే తెలుసుకుందాం. లిస్టులో మొదటి చూసుకుంటే పెన్షన్స్కు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఈ జూన్ నెల పెన్షన్ల పంపిణీలో అదిరిపోయే శుభవార్తలు అయితే తెలపడం జరిగింది. కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేస్తున్నారనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జూన్ నెలలో 5,606 మందికి అయితే కనుక స్పాంజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లయితే తెలిపారు. ఇక జూన్ నెలలో అయితే కనుక దాదాపుగా 62.34 లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నందున జూన్ 12వ తేదీన అర్హులైనటువంటి వారికి కొన్ని లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారన్నమాట. అంటే మనకు కొత్త పెన్షన్లు అనేది జూన్ 12న మరికొందరికి శాంక్షన్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు దాదాపుగా 965 మందికి కూడా కొత్త పెన్షన్లు అనేది అయితే కనుక శాంక్షన్ చేయడం జరిగింది ఈ జూన్ నెలకు సంబంధించి. అలాగే వీరికి ఏంటంటే కనుక ఇక నుంచి ఏ నెలకు ఆ నెలలోనే కొత్త పెన్షన్లు అనేది అయితే మంజూరు అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. సో అందులో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అనేది ఈ జూన్ నెలలో పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. 4,000 అనేది అయితే మనకు వితంతు పెన్షను, అలాగే వృద్ధాప్య పెన్షను, 6,000 రూపాయలు అనేది వచ్చేసి ఈ యొక్క దివ్యాంగులకు ఇచ్చే పెన్షను, ఇక 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఈ జూన్ నెలలో అయితే కనుక ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జూన్ 12 నుంచి అయితే కనుక కొంతమందికి అంటే మరికొంతమందికి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇక రెండోది చూసుకుంటే రేషన్కి సంబంధించి అనమాట. ఈ జూన్ నెల రేషన్ పంపిణీ అయితే కనుక ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో వృద్ధులకు, దివ్యాంగులకు అయితే కనుక ఒక 5 రోజుల ముందుగానే అయితే రేషన్ ఇస్తారు. అది కూడా రేషన్ డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ జూన్ నెలలో చూసుకున్నట్లయితే కనుక రేషన్ అనేది తీసుకొని పేమెంట్ చేసేటప్పుడు సిబిడిసి డిజిటల్ రూపాయి విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఇది పైలట్ ప్రాజెక్టుగా అయితే ప్రారంభిస్తున్నారనమాట. ఇక మిగిలిన జిల్లాల్లో యథావిధిగా అయితే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక రేషన్లో చూసుకున్నట్లయితే కనుక బియ్యం అనేది ఒక పర్సన్కి ఉచితంగా 5 కేజీలు అయితే ఇస్తారు. వీటితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనుక రాగులు, జొన్నలు అయితే ఇస్తున్నారు. ఇక చక్కెర అనేది అయితే కనుక అంటే పంచదార అనేది అయితే కనుక సబ్సిడీలు అయితే అందించడం జరుగుతుంది. ఇక చాలా రోజుల నుంచి ఏంటంటే కనుక ఈ యొక్క గోధుమలు కానివ్వండి, కందిపప్పు కానీ స్టాక్ లేకపోవడం వల్ల పంపిణీ అయితే చేయలేదన్నమాట. అలాగే ఈకేవైసీ చేసుకొని వారు రేషన్ కార్డుకు సంబంధించి వెంటనే ఈకేవైసీ కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మూడోది చూసుకుంటే ఏపీలో ఈ జూన్ నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అదిరిపోయే శుభవార్త అయితే తెలపడం జరిగింది. విద్యుత్ వినియోగదారులకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఏపీలో ఉచిత విద్యుత్ పథకం అయితే అమలవుతోంది. సో చేనేతలకైతే కనుక అంటే చేమగ్గం నేసే వారికి 200 యూనిట్లు, పవర్లు మగ్గం నేసే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని అయితే అందిస్తున్నారు. వీటితో పాటుగా ఏంటంటే కనుక ప్రస్తుతం ₹4.90 ఉండే యూనిట్ విద్యుత్ ధరను మరొక 30 పైసలు తగ్గింపు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే మనకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఎలాంటి కరెంటు ఛార్జీలు పెంచబోమని, అలాగే ట్రూ అప్ ఛార్జీలు కూడా సో ప్రజల మీద మోపమని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది. దీని ద్వారా ఏంటంటే కనుక మనకు కరెంట్ బిల్ అనేది పెరగదు. అలాగే ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్లో కూడా మనకు 30 పైసలు తగ్గింపు చేయడం వల్ల అంటే ₹4.60 అందించడం వల్ల ఒక యూనిట్ విద్యుత్ ధర కరెంటు మనకు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట బిల్ అనేది. ఇక అంతేకాకుండా మనకు ముఖ్యంగా బీసీలకు కూడా ఉచిత కరెంట్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. అందులోనూ నెలకు 200 యూనిట్ల వరకు అయితే ఉచితంగా ఇవ్వనున్నారు. ఎవరెవరికంటే నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లకు, అలాగే స్వర్ణకారులకు 100 యూనిట్లు, రజకులకు అంటే ల్యాండ్రీ షాప్ నడుపుకునే వారికి 150 యూనిట్ల వరకు, బీపీఎల్ కుటుంబాలు బిలో పావర్టీ లైన్ కింద ఉండే కుటుంబాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఈ యొక్క ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు. సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకు త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవునుంది. సో క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు ఆర్ సర్వీస్ నెంబర్ కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రానున్నాయి. సో ఇది మనకు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఇక 4వ పథకం చూసుకుంటే ఏపీలో నిరుపేదలకు సంబంధించి
అనమాట. పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకాన్ని అయితే అమలైతే చేయనున్నారు. ఈ పథకం కింద దాదాపుగా 2 లక్షల మంది అర్హులకైతే కనుక స్థలాలను అయితే అందించనున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 3 సెంట్లు అయితే కనుక స్థలాలను అయితే ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి డబ్బులు కూడా అయితే కనుక ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అది కూడా 2.5 లక్షల వరకు అయితే ఆర్థిక సాయం అందిస్తుంది. అది కూడా 4 విడతల్లో అయితే అందిస్తుంది అనమాట. మొదట మీరు ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత మీకు విడతల వారీగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని కూడా మనకు ప్రారంభించనున్నారు. సో ఈ జూన్ నెలలో జూన్ 2వ వారంలో అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. లేదంటే మనకు అప్డేట్స్ అయినా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో తల్లికి వందనం పథకం అనమాట. ఏపీలోని మహిళలకు అంటే తల్లులకు తల్లికి వందనం పథకం అంటే ఇదివరకు అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అనమాట. 15,000 గాను 13,000 జమ చేయడం జరుగుతుంది. సో మొత్తం 2 వెళ్తుంటే 26,000, 3 వెళ్తుంటే 39,000, ఒకవేళ 4, 5 వెళ్తున్నా కానీ దానికి సంబంధించిన అమౌంట్ అయితే కనుక మీకు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు. సో జూన్ 19వ తేదీన అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. సో అటెండెన్స్ అనేది 75% కంపల్సరీగా ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక అయ్యి ఉండాలన్నమాట. సో అన్ని అర్హతలు ఉన్నట్లయితే జూన్ 19వ తేదీన అయితే మీకు డబ్బులు విడుదల చేస్తారు. అలాగే ఈ పథకానికి మీరు ఎలిజిబులా కాదా ఎలా చెక్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఒకసారి మీరు కూడా అయితే చెక్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ ఇది. ఇక తర్వాత చివరి పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకము అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. సో ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక మనకు సంవత్సరానికి 20,000 జమ చేస్తారు. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 జమ చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ విడత 5,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 23వ విడత 2,000 రూపాయలు అనేది విడుదల చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే 7,000 రూపాయలు అనేది ఈ జూన్ నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మొత్తంగా మనకి ఇది పథకం స్టార్ట్ చేస్తే ఒకవేళ జూన్ 2వ వారంలో స్టార్ట్ చేస్తారు, లేదంటే కనుక జూన్ ఎండింగ్లో అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకు జూన్ ఎండింగ్ లోపు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇది మనకి ఈ మే నెలలోనే స్టార్ట్ చేయవలసి ఉండేది, కానీ మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే అయింది. సో జూన్ నెలలో రైతుల బ్యాంక్ ఖాతాలకి ఒకేసారి 2 పథకాలు డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఈ పథకాలకు మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఈ కేవైసీ కూడా కంపల్సరీగా చేసుకొని ఉండాలన్నమాట. అటువంటి రైతులకైతే కనుక తప్పకుండా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. సో ఈ పథకాలకు సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తుంటాను. అలాగే అప్డేట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి, పథకాలు కూడా పోస్ట్ ఓపెన్ అవుతుంటాయి. అవన్నీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.